చెప్పి మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని నేను మాట్లాడడం జరిగింది. అయితే దానిలో భాగంగా ఎవరైనా ప్రజలకు ఇవ్వాల్సింది ఏంటంటే ఎక్కువ 100 రూపాయలు సంపాదిస్తే 70 రూపాయల వరకు ఈ విద్యకు వైద్యానికి ఖర్చు అవుతూ ఉంది ప్రతి పేదవాడికి కూడా. నేనేమంటున్నా అంటే ఆ ఉచితాలు ఆపేయండి. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి పింఛన్ ఆపాలని నేను చెప్పట్లేదు. దయచేసి కొన్ని పథకాలను ఉంచుకుంటూ కొన్ని అనవసర పథకాలను తీసివేసి ఈ ఉచిత విద్యా వైద్యాన్ని అందించినప్పుడు అనేక మంది కూడా బాగుపడతారు, అనేక మంది కూడా పని చేసుకొని బాగుపడతారు. కానీ ఈ కూర్చోబెట్టి బియ్యం ఇచ్చినాక, కూర్చోబెట్టి పథకాలు ఇచ్చినాక, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చినాక ఏమవుతుందంటే పరాన్నజీవులుగా తయారు చేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈరోజు మీరు గమనించవచ్చు. అవతల వ్యక్తి ఇప్పుడు ఎన్నికలు రాగానే ఈ వ్యక్తి ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్గా ఒక పింఛన్ ఒక 4000 ఇచ్చిన అనుకోని, ఈయన ఏం చేస్తారంటే 4000 ఇద్దాం, మనం 10,000 ఇద్దాం, పోయేదేముంది ప్రజల సొమ్ము మళ్ళీ ప్రజలకు ఇవ్వడం కదా అని చెప్పి రేట్లు పెంచుదామని చెప్పి